చేసుకున్న ఇప్పుడు అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు అదే వెనుకబడిపోయినట్టు అయిపోయింది. మరి ఇప్పుడు అది మోసం కాదా తెలంగాణ ప్రజలకి? ఈ పోర్లు పెరగాలన్నా, రైతులు బతకాలన్నా, ఇలా హైదరాబాద్ కాళేశ్వరం నీళ్ళు అవుతాయి, హైదరాబాద్ నీళ్ళు అవుతాయి. కేసీఆర్ పేరు చరిత్రల ఇండియాలో కేసీఆర్ అన్న పేరు ఒక స్థిరస్థాయి ఉండిపోతుంది. ఇప్పుడు ఉందా సార్ అంత ఫాలోయింగ్? జనాలు కోరుకుంటూ తల్లి అనవసరం కూడా కొట్టుకున్నాం కేసీఆర్ ను. అనవసరం లేని పథకాలు ఎవరు అడిగిరమ్మా? తులం బంగారం. నమస్తే అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. మనతో ఈ రోజు సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్. ఇప్పుడు 40 years ఇండస్ట్రీ అన్నట్టు మీ సుదీర్ఘ ప్రయాణం రాజకీయంలో మీకు. సో ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే రాజకీయం, కాంగ్రెస్ కానీ, ఈ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు మీ విశ్లేషణలో? ప్రస్తుతము దాదాపు 1.5 years దగ్గర వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఈ 1.5 years మేము చూసుకున్నట్టయితే ప్రజలల్లో ఏదైతే ప్రభుత్వము వచ్చిన పనితీరే కానీ, ప్రభుత్వం చేపట్టిన స్కీమ్లు ఏవే కానీ సాటిస్ఫైగా లేవు. వాళ్ళు చెప్పిన వాగ్దానాలకు చేసే పనులకు పొందడం లేదు. చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఈ టైంలో ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు ఉంది. చెడ్డ పేరు అంటే అది కనీ వినే టైప్ ఉన్నది. ప్రభుత్వం పరంగా అడ్మినిస్ట్రేషన్ ఏ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అయినా అన్ని డిపార్ట్మెంట్లలో డబ్బులు దినకం ఎక్కువైంది, పని చేసుకోవడం తక్కువైంది. సామాన్య ప్రజానికానికి అందుబాటు లేదు ఈ ప్రభుత్వం. ఒక మండల ఆఫీస్కి పోయినా, ఒక పోలీస్ స్టేషన్ పోయినా, ఒక కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఒక ప్యూన్ ఎక్కడ పోయినా కూడా సామాన్య మానవునికి, ఏ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా అడ్మినిస్ట్రేషన్ అనేది జీరో. సామాన్య మానవులు చాలా బలవుతున్నారు, చాలా మంది కష్టమవుతున్నారు. మనం చూస్తున్నాం వీడియోలలో, ఛానళ్ళలో. గత ప్రభుత్వం బాగుండే, కేసీఆర్ మళ్ళీ రావాలి అని ఎక్కడెక్కడగా మనము వాళ్ళ ఆవేదన ఏడ్చుకుంటే చెప్పెట్టి టీవీలలో వీడియో చూస్తున్నాం. అన్ని రకాల ప్రభుత్వం తీసుకున్న డిసిషన్ నానా వాటికి 110% ఇలా ఫెయిల్ గవర్నమెంట్ అనేది. కొద్దిగా ఉన్న గవర్నమెంట్ సర్వే పెట్టుకున్న వాళ్ళ సర్వేలోనే రిపోర్ట్లు వాళ్ళకే వస్తున్నాయి, అన్నిట్లో ఫెయిల్ అని. ఓకే, అలా చూసుకుంటే మరి 10 ఏళ్ళు పరిపాలించారు సార్ బీఆర్ఎస్ వాళ్ళు. సో వారి పరిపాలన బాగాలేదు, ఫెయిల్ అని చెప్పేసే కదా జనాలు వాళ్ళని దించేశారు. సో ఇప్పుడు వీళ్ళు 1.5 years లోనే మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఫెయిల్ అంటే? కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ఉద్యమం, తెలంగాణ ఇష్యూ ఎన్నో ఏళ్ళ సార్లు తెలంగాణ సపరేట్ కావాలి. నెహ్రూ కాలంలో కూడా పెద్దల ఒప్పందం ప్రకారంగా ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చు అనేది ఆ రోజుల్లో రాసుకున్న పత్రాల కాడికి వెళ్ళి తెలంగాణను ఆ రోజు కలపడమే బలిమి కలిపినట్టుగా ఆంధ్ర తెలంగాణ ఒకతన కలపడం. తర్వాత ఆ రోజుల్లో కూడా పెద్దల ఒప్పందం ఉంది ఆల్రెడీ. ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తెలంగాణ సపరేట్ కావచ్చు అని. తెలంగాణ చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా తెలంగాణకు రకరకాల, ఇంకా నాకు చాలా జయశంకర్ సారాస్ ఉంటారు, చాలా మంది ఉద్యమం వేసుకునే సంపన్నులు, మేధావులు అంతా కూడా తెలంగాణ సపరేట్ కావాల్సిందే, వాళ్ళతో తట్టుకోలేము, వాళ్ళు మన మీద పెత్తనం కుదరదు, మన డబ్బు కానీ మన లెక్క అంతా మనం నష్టపోతున్నాము, మన పిల్లలు నష్టపోతున్నారు అనేది ఆ నుంచి ఉద్యమం ఏళ్ళ సంది నడుస్తుంది. దానికి స్టూడెంట్ కూడా చెన్నారెడ్డి పీరియడ్లో ఎంతోమంది చనిపోయారు. తర్వాత కూడా మళ్ళా ఉద్యమం ఇదైన తర్వాత కూడా ఎంతోమంది బలిదానం అవుతున్నాం. ఆ టైంలో కేసీఆర్ గారు తెలంగాణ రావాల్సిందే. కేసీఆర్ ఒక్కరే పోరాడలేదు కదా సార్, జయశంకర్ కేసీఆర్ కన్నా ముందు చెన్నారెడ్డి కానీ, జయశంకర్ సారే కానీ, చాలా మంది, ఇంద్రారెడ్డి గారు కానీ తెలంగాణ కోసం అంతలంతలుగా చేస్తున్నారు. అంతలంతలుగా తెలంగాణ ఉద్యమం లోపల నడుస్తూ ఉంది. దాన్ని పైకి లేవకుండా, దానికి ఏదో విధంగా ఇది లేకుండా ఆంధ్ర వాళ్ళ పాలసీ, అలా సీఎంల పాలసీ దగ్గర తొక్కుంటూ అనుదొక్కుంటూ ఉన్నారు. ఆ రోజున ఇలా లెక్క చెప్పాలంటే తెలంగాణ బెల్లి లలిత సుంటలు బట్టలు రైతు చచ్చిపోయారంటే తెలంగాణ వాదాన్ని తొక్కాలి, తెలంగాణ సపరేట్ కావద్దు అనేది ప్రభుత్వాలు ఎంతో ఉద్యమకారుల మీద మనం చేసుకుంటా, ఎంతో మంది చేసుకుంటా జరుగుతూ ఉంది. కేసీఆర్ అంటే ఆయన వచ్చిన తర్వాత దీన్ని ఒక శక్తిగా, కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా తెలంగాణ వాదాన్ని బాగా గ్రౌత్ గా దించి చేసుకోం. ఆయన సావు వరకు దీక్షలో చచ్చినా సరే, ఇదైనా సరే
అని ఆ వీక్ స్థాయికి వెళ్ళింది ఉద్యమం వెళ్ళినప్పుడు. ఆ టైంలో మరి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే, అప్పుడు పెద్ద పార్టీ కాంగ్రెస్ ఉండే ఇండియాలో. సోనియామ్మ పెద్దమ్మ ఉండే, పెద్ద తల్లిగా ఉండే. ఆల్ పార్టీలు, ఇండియాలో ఉన్న ఆల్ పార్టీలు అందరు ఆ రోజున ఆ తల్లికి లెటర్ ఇచ్చుకున్నారు, తెలంగాణ సాల్వ్ చేయాలని. వితిన్ చంద్రబాబు కాడికి వెళ్ళి బీజేపీలే కానీ అందరూ ఆమె మీద బాధ్యత పెట్టారు. ఇది ఎట్లా సాల్వ్ చేయవలసిందే, చాలా మంది చచ్చిపోతున్నారు, చాలా మంది అవుతారు అన్నది ఆమె బరువు బాధ్యతలు పెట్టినప్పుడు. అప్పుడు కేసీఆర్ గారు దీక్ష ఇక్కడ పరిస్థితిని బట్టి ఆమె పుట్టినరోజున ఆమె మాటిచ్చింది, తెలంగాణ దేంగే అన్న. ఆమె పుట్టినరోజున ఆమె అలర్ట్ చేసింది, ఆమె తెలంగాణ ఇచ్చేస్తుంది తప్పనిసరి. అంటే రెండు రాష్ట్రాలు బాగుండాలి, రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఫీలింగ్ బాగా వచ్చేసింది. ఆంధ్ర తెలంగాణ అని డిపార్ట్మెంట్లల్లా, అన్ని డిపార్ట్మెంట్లల్లా, ఎంప్లాయీస్లల్లా. ఓకే సార్, ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే 40 years మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. కొన్నాళ్ళు అయితే కాంగ్రెస్ ని తెలంగాణలో అందరూ మర్చిపోయారు, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. మీరు కృషి పట్టుదలతో కాంగ్రెస్ ని మళ్ళీ తీసుకొచ్చారు. మీలాంటి వాళ్ళ వల్లే కాంగ్రెస్ మళ్ళీ వచ్చింది. కానీ మీలాంటి పెద్దలకి అక్కడ చోటు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రస్తుతం తెలంగాణలో కనిపించట్లేదు, అంటే పడిపోయింది. సో మళ్ళీ మీలాంటి వాళ్ళ వల్లే బీఆర్ఎస్ పైకి వస్తుందంటారా? ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన వల్ల, ఆయన తీసుకున్న స్కీమ్ల వల్ల, ఆయన చేసే ప్రజాపాలన వల్ల కన్ని విని రీతిలో ఇలా బీఆర్ఎస్ కన్ని విని ఊహించని రీతిలో భూస్థాయిలో పైకి వస్తుంది. ఇప్పుడు ఎవరు చేసే పని అవసరం లేదు. మేము ఎవరు పని బీఆర్ఎస్ అని చెప్పుకునేది కాదు, జనాలు ఇలా ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ రావాలి, బీఆర్ఎస్ నాయకత్వం రావాలి, కేసీఆర్ రావాలి. ఎందుకు? మన ముఖ్యమంత్రి చేసే పనుల వల్ల. ఏం చేస్తున్నారు సార్? మంచి స్కీమ్లు ఇస్తున్నారు కదా కొంతవరకు. బుల్డోజర్ స్కీమ్ తెచ్చారు, గరీబులు ఎంతమంది పొట్టను పెట్టి కూలగొడుతున్నారు. కానీ ఇన్ ఫ్యూచర్ ఆఫీసులలో సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు. సామాన్య మానవుడు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి పని చేసుకునే పరిస్థితి లేదు. అన్ని డిపార్ట్మెంట్లలో లంచాలు పెరిగినాయి, అవినీతి పెరిగింది, అడ్మినిస్ట్రేషన్ ఇదైంది. భయం భక్తులతో బతుకుతున్నారు గరీబులు. ఎప్పుడు ఏమొచ్చేస్తుందో, ఏమేమవుతుందో, ప్రకృతి ప్రకారం ఏమవుతుందో, ఈ ప్రభుత్వం తరపున ఏమవుతుందో అని భయాందోళన ఉన్నారు సామాన్య పబ్లిక్లు. ఎప్పుడు ఈ హైదరాబాద్ వచ్చి ఇల్లు కూడా కొడుతుందో, ఎప్పుడు ఇది చేస్తుందో, ఎప్పుడు ఏడ కొడుతుందో అని భయంతో బతుకుతున్నారు. సార్ ఇప్పుడు హైదరాబాద్ వల్ల ఇల్లు కూలగొడుతున్నారు అంటే అదొకే నాలాల వల్ల కావచ్చు, అక్రమంగా కట్టింది కావచ్చు. కానీ ఈ ఏమంటారు, వీటికి మంజూరు చేసింది మాత్రం గత ప్రభుత్వమే కదా, అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినట్టే కదా. గత ప్రభుత్వం ఇచ్చింది, అంతకుముందు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు టీడీ ప్రభుత్వం, గత ప్రభుత్వాలకెళ్ళి ఇచ్చారు. సామాన్యుడు ఏడబడతాడమ్మా, రూపాయలు లేనివాడు వాగులో పుడితే ఉండేస్తున్నా రూపాయి చారణకు గురి చేసుకొని ఏదో ఎందుకు వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు వెళ్తారు, డబ్బులు నువ్వు చెడు గుట్ల పోతే పోతారు. సరే, ఆ ప్రభుత్వాలు తప్పదామో ఏదో జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు, కాంగ్రెస్ విధానం అన్నప్పుడు గరీబ్కు బచావ్, గరీబ్కు రోటీ కపడా దేవ్, గరీబ్కు బచావ్ అన్నది ఇందిరాగాంధీ అన్నది, సోనియా గాంధీ అన్నది. గరీబ్ బచావ్ అన్నది, గరీబ్ ऊपर బుల్డోజర్ చలావ్ బోల్కే నే బోలే. ఇలా బుల్డోజర్ తోటి బిల్డర్లు భయపడిస్తున్నారు, నాలాలు ఉన్నాయని భయపడిస్తున్నారు. సరే, అప్పుడున్న పరిస్థితి ఎక్కడెక్కడున్నాయో మీరు మార్కింగ్ చేయండి, మార్కింగ్ చేసి వాళ్ళకు టైం ఇవ్వండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం కూడా ఇస్తాం. ఎక్కడైనా మీరు ఎన్నటికైనా ఈ మార్కింగ్లో పోతాయంటే వాళ్ళ ప్రయత్నాలు వెళ్తారు. ఏ మటుకు టైం ఇవ్వకుండా వాళ్ళకి ఎవరు ఉంటారు, ఈ కట్టెలంతా కిరాయిలు ఉంటారు. ఈ కిరాయిలలో అమ్మాలి పనిచేసేటోళ్ళు, అడ్డమికి పనిచేసేటోళ్ళు, రూపాయి తక్కువ కిరాయి వల్ల నిత్యం అడ్డమికి పోయి 2 రూపాయలు సంపాదించుకుంటోళ్ళు అడ్డు ఉంటారు. వాళ్ళు కాల్ చేస్తానికి కూడా టైం లేకుండా, పొయ్యి మీద రొట్టె గిట్టే అన్నం ఉంటే కూడా వండుకుంటానికి టైం లేకుండా, స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళ సర్టిఫికెట్ బుక్స్ టైం లేకుండా, మాకు ఆర్డర్ వచ్చేసింది మేము కొట్టేసుడు అంటే అది ఎక్కడ, ఏం సంగతి, ఏందన్నా మాకు. నేనైతే 40-50 ఏళ్ళలో నేను ఇసుంటి ప్రభుత్వం, ఇసుంటి డిసిషన్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఎన్నో దఫాల గుడిసెల వెంకటస్వామి అంటే మరి ఆయన గుడిసెలు గరీబులకు కాపాడబట్టిన గుడిసెల వెంకటస్వామి అని పేరు వచ్చింది. పి జనార్దన్ రెడ్డి గారు ఎక్కడ గుడిసె మీద, ఏ గరీబుని మీద, ఏ కార్మికున్న ఈగ వాళ్తే ప్రభుత్వాన్ని నిలదీసిండు. సొంత ప్రభుత్వమైనా, తెలుగుదేశం ప్రభుత్వం, ఆపోజిషన్ ఏ ప్రభుత్వమైనా, సొంత ప్రభుత్వమైనా గరీబోని మీద సిన్ సిటీ మొత్తంలో
ఓన్లీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మొత్తం కూడా ఏ కార్మికునికి ఎక్కడైనా కానీ ఈ గుల్లగొట్టే సిస్టము కార్మికుని మీద తెచ్చిందంటే ఆయన నిద్రపోలే. ఎంత అరెస్ట్ చేసినా ఏం చేసినా కూడా పొయ్యి ఆలి వాళ్ళని కాపాడాడు. ఓకే, సరే సార్. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక స్కామ్, కవిత గారు ఒక స్కామ్, కేసీఆర్ గారు ఒక స్కామ్. ఈ స్కాముల నుంచి వీళ్ళు ఎట్లా బయటపడతారంటారు? ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వస్తుంది అంటారు? వాళ్ళ ఈ స్కామ్లు తెలంగాణ కాపాడారు. తెలంగాణకు గతంలో మా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బెత్తం పట్టుకొని చెప్పిండు, తెలంగాణ ఏ మట్టుకు వచ్చినా ఫస్ట్ కరెంటు పోతుంది, సెకండ్ నీళ్ళు రావు, నక్సలైట్లు పెరుగుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్, రకరకాలుగా ఆయన బత్తం తీసుకొని అకేషన్ ఉంటుంది, అప్లపాలు అయిపోతారు, ఏం పనికిరాదు అన్న తెలంగాణ అది బత్తం పెట్టుకొని చెప్పిండు కిరణ్ కుమార్ రెడ్డి గారు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా రైతులు ఏమంటున్నారు, మాకు నీళ్లు ఇచ్చిండు, కరెంటు 24 hours కరెంట్ ఇచ్చిండు, మేము పంటలు పండించుకున్నాం, మాకు అన్ని విధాల బాగుంటే మాకు దేవుడు అని చెప్తారు. ఏ ఊరికో ఏడుకో అదే వాదన. నా లెక్క 40-50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్కు కరుడు కట్టాక ఉన్నోళ్ళు కూడా ఇలా చెప్తున్నారు, కేసీఆర్ కరెక్ట్, కేసీఆర్ రావాలి, కేసీఆర్ అని అంటున్నారు. ఇప్పుడు నేనైతే కాంగ్రెస్కి వెళ్ళి బయటకు వచ్చినాను, నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా. ఇలా కాంగ్రెస్ ఉన్న పెద్ద మనుషులు నేను వీడియోలు చూసి పరిచయం అవుతున్నా. నేను పుట్టినప్పటి కాంగ్రెస్కి ఓటేసిన, కానీ ఈ దగాకోర్ గవర్నమెంట్ అయిపోయింది, ఇది కాంగ్రెస్ పాలసీ లేదు, ఇది బుల్డోజర్ గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ లాంటి ఉండాలి రాష్ట్రానికి, కేసీఆర్ ఉండాలి అనేది ప్రజలు ఏడను మీరు ఎంక్వైరీ చేసుకోరు. ఏ ఊరికో ఏం చేసుకుని ఇప్పుడు అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్, ఇప్పుడు అదే వెనుకబడిపోయినట్టు అయిపోయింది. మరి ఇప్పుడు అది మోసం కాదా తెలంగాణ ప్రజలకి? కాళేశ్వరమే పెద్ద దిక్కు తెలంగాణ. రేపు గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా, ఈ బోర్లు పెరగాలన్నా, రైతులు బతకాలన్నా, ఇలా హైదరాబాద్ కాళేశ్వరం నీళ్ళు పోతే హైదరాబాద్ నీళ్ళు ఇవ్వాలి. ఇలా హైదరాబాద్ నీళ్ళు తాగుతున్నాం, కాళేశ్వరం నీళ్ళు తాగుతున్నాం. కానీ అది కుంగుబాటు అయ్యింది అనేసి ఇప్పుడు అదే కదా పెద్ద స్కామ్ అన్నట్టు అంటున్నారు కదా. అన్ని డ్యాములు అన్ని పిల్లలు అంత వరకు అయినప్పుడు ఏదన్నా కొత్తనా ఏదన్నా కొట్టి ఇది చేసుకుంటే సరి చేసుకోవాలి. మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే ఏదైనా చిన్న బిస్మిట్ అయితే తీపిచ్చి కట్టుకుంటాం. కానీ కేసీఆర్ చేసిన దాన్ని చెడ్డ పేరు బుడద చల్లాలి, రానియొద్దు, కేసీఆర్ పేరు ఉండొద్దు, కేసీఆర్ పెట్టిన పథకాలు ఉండొద్దు, కేసీఆర్ ఏ ప్రాజెక్ట్ చెప్తే నిన్న మొన్న టీవీలో నేను అన్నపూర్ణ అన్న పథకం ఉంది, అది 5 రూపాయలు అది పోయిన పెట్టేది, దాన్ని ఇందిరాగాంధీ పథకం అని పెడితేస్తా అంటే ఎటుకెళ్ళి కేసీఆర్ వీటిని పేరంతా చేస్తాం, కేసీఆర్ పేర్లు కూడా చేస్తాం అనేది ఒక తప్పుడు మైండ్ పెట్టుకున్నారు. కేసీఆర్ పేరు చరిత్రల ఇండియాలో కేసీఆర్ అన్న పేరు ఒక స్థిరస్థాయి ఉండిపోతుంది. తెలంగాణ సాధించింది, తెలంగాణ ఇచ్చేసింది, స్థిరస్థాయిగా కేసీఆర్ పేరు ఉంటుంది. సార్ మీరు ఇంతగా కేసీఆర్ గారి గురించి పొగుడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఇది తప్పు ఇది రైట్ అని ఆయన బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకని ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు? అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకా వదిలేసారు. మీరు ఒకసారి కేసీఆర్ నిజ్జేరి ఆయన ఉద్యమం పీరియడ్ కూడా మీరు చూడండి, ఆయన ఖాళీగా ఉండడు, ప్లాన్ రైటింగ్ లో ఉంటాడు. ఆయన ఉద్యమం పీరియడ్ లో కూడా రోజు రోడ్ ఎక్కలే, రోడ్డు స్కీమ్ చేయలే, ఆయన ఎక్కరు, ఆయన వెనకాల 10 మందిని తెప్పించుకుంటారు. కాదు, పాలసీ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఏ విధంగా చేయాలి. ఆయన బయటకు వెళ్తే ఉప్పనే మీరు చూస్తారు, ఏమైనా వెళ్తుందంటే పబ్లిక్ ను బట్టే కంట్రోల్ ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఉందా సార్ అంత ఫాలోయింగ్? ఈ మధ్యన కేసీఆర్ 2-3 జిల్లాలో ఎక్కడ వచ్చిందో మీరు చూసిగా ఫాలోయింగ్. కేసీఆర్ వస్తుందంటే ఇప్పుడు కూట్పల్లికి ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ వస్తుందని చెప్తే విత్ ఇన్ గంట చెప్పాలి ఎంతమంది అవుతారు, ఎంతమంది అవుతారు చూడండి, ఎంతమంది అవుతారు చూడండి. జనాలు కోరుకుంటూ తల్లి అనవసరం ఊడగొట్టుకున్నాం కేసీఆర్ను అని, అనవసరంగా ఊడగొట్టుకున్నాము, అనవసరంగా ఇది చేసుకున్నాం. ఈ తెలంగాణ ఎక్కడ పోతుంది? తెలంగాణ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి వచ్చడం వల్ల చంద్రబాబు కాసుకొని కూర్చుంది తెలంగాణ మీద. మళ్ళా మా పెత్తనం తెలంగాణ నడిపేయాలి, మాది నడవాలి అని ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ అయితే కథం పెట్టచ్చు. కాంగ్రెస్ ఇంక 20-30 దాకా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఈడ చంద్రబాబు పాదం పెట్టాలని, రేవంత్ రెడ్డి పాదం పెట్టాలని పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. చంద్రబాబు ఇక్కడికి రావాలని ఇది వేరే మొత్తం ఆయన అడ్మిషన్ ఆయన డైరెక్షన్ మీద నడుస్తుంది ఇలా గవర్నమెంట్. ఓకే, ఆయన డైరెక్షన్ మీద నడుస్తుంది. ఎందుకు సార్ అట్లా అంటే? మరి జగన్ చెప్పినట్టు కేసీఆర్ చేస్తారని అంటారు కదా. జగన్ కేసీఆర్ దోస్తులని ముందు నుంచి ఉంది కదా మాట.
అంటే అక్కడ ఆయన ఏ పథకం పెడితే కేసీఆర్ ఇక్కడ ఆ పథకం ఈయన పెట్టాడు. కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి, ఉమ్, ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు అంటారు. ఇడిపేటప్పుడు అన్నదమ్ములకు ఇడిపాలని చెప్పారు, ఉమ్, ఎప్పుడు కొట్లాడాలని కాదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, కేసీఆర్ సలహా ఆయనకు అవసరం అవుతుంది, ఆయన సలహా కేసీఆర్ అవసరం. ఇప్పుడు కూడా అదే అయ్యి ఉండొచ్చు కదా సార్, చంద్రబాబుది ఈయనకు అవసరం, ఈయనది ఆయనకు అవసరం అనుకో. రాజకీయాలలో ఓన్ శక్తివత్తం, ఓన్ భాగస్థం లేక, అన్నదంలో పాలు లేక, బిజినెస్ లేక పగలుండవు. రాజకీయాలలో ఇప్పుడు చూడు, చంద్రబాబు అసుంటి అంత మేధవే కాంగ్రెస్ తో అలయన్స్ అంటే, కాంగ్రెస్ అగ్నెస్ట్ పెట్టిన పార్టీ అది తెలుగుదేశం. అవసరానికి కాంగ్రెస్ తో అలయన్స్ అయ్యాడు, మీకు గుర్తు. గత ఎలక్షన్ లో కాంగ్రెస్ తో అలయన్స్ అయ్యారు, మా కూటమని పెట్టి ఏముంటాయమ్మా రాజకీయంగా, ఏది ఉండవు. చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో కూడా అలయన్స్ అయ్యాడు ఒక టైం ఎలక్షన్ లో, మీరు చూడండి. చంద్రబాబు సార్ బీజేపీ తో కూడా అలయన్స్ అయ్యాడు. అంటే ఏముండవు, ఎవరు ఉండవు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఇప్పుడు 2 రాష్ట్రాలు కూడా, ఇప్పుడు సోనియా గాంధీ లాంటి పార్టీ పెద్దలు ఎవరే కానీ 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాలు కోరికతో ఇచ్చింది తెలంగాణ. కానీ కాంగ్రెస్ పాలసీ ఏముంది, కాంగ్రెస్ పాలసీని తొక్కేసేస్తారు. ఇలా రాష్ట్రంలో గరీబులు భయపడుతున్నారు బతకాలంటే. గరీబులే కాదు, పెద్దోళ్ళం కూడా ఏమవడరు, పెద్దోళ్ళం కూడా ఏదో హైదరాబాద్ మిషన్ పెట్టేసి ఆగం చేస్తున్నారు. అది నాకన్నా ఎక్కువ మీరు లోకల్ ఎంక్వైరీ చేసుకొని, మేము చెప్పేదానికన్నా మీరు ఎంక్వైరీ చేసుకొని, దాదాపు దగ్గర 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాలతో 110% ఫెయిల్ ప్రభుత్వం. అనవసరం లేని పథకాలు ఎవరు అడిగిరమ్మా? తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి గరీబుల పెళ్లి అయితే 1 లక్ష రూపాయలు సాయం చేయాలి, ఆయన పెడితే 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాం మనం. మామూలుగా ఇంట్లో పనిచేసి ఆడపిల్లలకు 2,000 ఇస్తామని అడిగినారమ్మా? ఫ్రీ బస్సు పెట్టి ఆగమా? కేసీఆర్ గారు అడిగితేనే ఇచ్చారా సార్ అవన్నీ పథకాలు? కేసీఆర్ చెప్పకుండా ఇచ్చాను. రైతు ఆయన ఏ ఎలక్షన్ కానీ నేను రైతు బంధు ఇస్తా, నేను ఇవి ఇస్తాను చెప్పలే. ఆయన ప్రజలకు, ప్రభుత్వం చేతులకు వచ్చిన తర్వాత ప్రజలకు, రైతులకు ఏ విధంగా సాయం చేయగలుగుతామన్నది తీసుకున్న నిర్ణయం. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు నన్ను కోసినా కొట్టినా రూపాయి లేదు, మీరు ఏమన్నా చేసుకోండి అంటున్నారు. ఇంతవరకు పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే, బీఆర్ఎస్ వస్తే, మరి వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు డబ్బులు, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? నీకు రేవంత్ రెడ్డి గారు కోసిన ఇదిలో ఇంకో విషయం కూడా చెప్పాను. ఢిల్లీకి పోతే మా చెప్పులు ఎత్తుకపోలేదు, చెప్పులు ఎత్తానికి వచ్చిపోయినా కూడా అన్నాడు. దాన్ని మరి చెప్పులు దొంగ అనుకుంటారు అనేది ఇంకా అట్లా మాట్లాడదు. మా సొరిగా రోషయ్య గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఎలక్షన్ దాకా ఇష్టం నన్ను వాగ్దానాలు చెప్పి ఎలక్షన్ రాగానే అతను ఏం లేవు, నా తన బూడిదని ప్రజలకు చెప్పు సరైనది కాదు అని రోషయ్య గారు పెద్ద మనిషి ఒక స్టేట్మెంట్ లో చెప్పి, నేను ఇంటి పెద్ద బాధ్యత అయినా నేను ఇంట్లో పెద్దనున్నా, నాకు బాధ్యత ఉంటది. అప్పులు, కష్టము, సుఖం అన్ని ఉంటాయి. నా ఇంటి గుట్టురాటు నేను బయట పెట్టుకోలేము. నా ఇంటి గుట్టురాటు నా ఇంట్లో ఏ బాధ ఉన్నా, ఏదైనా తెల్ల బట్టలు వేసుకుని కడిగి ఉంటే బయట నమస్తే పెడతారు, అది ఉంటారు. నా ఇంట్లో నాకు మా భార్య అన్నం పెడతలేదు, మా కొడుకు అలిగిపోయాడు, మా ఇద్దరు ఇంటికి చెప్తే వాడు దగ్గర కూడా రానియాడు అని మాకు పంచాది ఎంతాడు అని ఇట్లా సకలేదు అంటారు. ఇంకోటి అదంతా కూడా ఆయన ఫస్ట్ లో ఇంకో మాట చెప్పాడు, లంక బిందెలు ఉన్నాయని వచ్చినా లంక బిందెలు కనిపిస్తలేవని. ఏంటి ఆయన స్టేట్మెంట్లు? ప్రభుత్వంలో డబ్బు ఎడ కనిపించదు, ఫైల్స్, సిస్టమేటిక్, ఇంప్లిమెంట్ ఇవి నడుస్తుంటాయి. లంక బిందెలు ఉన్నాయని వచ్చిన లంక బిందెలు లేవని ఓసారి అంటాడు. మీరు ఏదో చూసుకోరు, ఆయన తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కటి కొన్ని ఆయన నిజంగా జెన్యూన్ గా చెప్పినట్టే ఉంటాయి కదా. ఇప్పుడు నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు కాబట్టి లేవని చెప్పా, ఒకవేళ డబ్బులు వసూలు చేయాలంటే ఉప్పు పప్పు అన్నిటి మీద రేట్లు పెంచేసి నేను డబ్బులు లాగొచ్చు, కానీ నేను ప్రజల మీద భారం వెయ్యాలనుకోవట్లేదు అని జెన్యూన్ గానే చెప్పినట్టు అనిపించింది కదా. ప్రజల మీద భారం వేస్తంటే ప్రజలు ఒకటి రాయదు. ఇడికే ప్రజలకు భయభక్తులు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద భారం మోపుతుంటే కేసీఆర్ భారం మోపి పథకాలు ఇచ్చిండా? కేసీఆర్ ఏం భారం మోపి పథకాలు ఇచ్చిండా? అప్పుడు నిధులు వచ్చినాయి సార్, మంచిగా వచ్చినాయి కాబట్టి చేసిర్రు. నిధులు అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి 10 years లో 3 పంచుకున్నారు అని చెప్పి బయట టాక్. ఏం పంచుకున్నారు? మరి ఇప్పుడు ఈ స్కాములు చేసి అవి చేసి ఇవి చేసి ఏ స్కామ్? వాళ్ళ ప్రభుత్వం ఉన్నారు, ఏ స్కామ్ అన్న ఇప్పటిదాకా 2 ఏళ్ళే, ఏ స్కామ్ అన్న మరి బయట ఏం రాలేదు, చేయలేదు కాబట్టి రాలేదేమో. అంతే కదమ్మా. ఒళ్ళో బుడిది బట్ట కాల్చి మీదేస్తానికి మాటలు ఎన్న మాడచ్చు. 2000 ఒక టర్మ్ లా 2000 ఫీట్ల దాకా బోల్ రేసుకొని గతి పట్టినా నీళ్ళు లేని పరిస్థితి చూసినాం. కాళేశ్వరం వచ్చినాక మన గ్రౌండ్ వాటర్ పెరిగింది,
రైతులకు ఎన్ని మంచి ఎండాకాలంలో మత్తళ్ళు నీళ్ళు దుంకిపించారు. సరే, ఏదైనా దొరకని వస్తువు మనం దొరికిందంటే దానికి రేటు ఖర్చు ముఖ్యం కాదు. దానివల్ల ఎన్నో వేరే బెనిఫిట్లు ఉంటాయి, సరే ఆ విధంగా అన్ని ఎందుకు ఇలా జనాలు నువ్వు ఎక్కడ ఎందుకు ఇలా జనాలను అడగబట్టి కాంగ్రెస్కు దేనికో రేపు పొద్దున రేపు లోకల్ వస్తున్నాయి కదా గెలుమన్నారు. రేపు లోకల్ ఎలక్షన్లో వీళ్ళు ఇదే వాగ్దానాలు వేసి చేయమని, ఇదే వాగ్దానాలతో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీ వస్తున్నాయి, తర్వాత మాకు జిహెచ్ఎంస్ వస్తున్నాయి. గెలుమన్నారు ఏం గెలుస్తారు, ఏం చెప్తారు? ఇలా వాళ్ళ స్థాయికి వెళ్ళి కింద కార్యకర్త దాకా ఏమన్నా కేసులుంటే సెటిల్మెంట్ చేసుకోరా ఏంది అన్నట్టు ఊసగొలిపి పంపిస్తున్నారు తప్ప ఇలా కుకట్పల్లి ఉంది, ఈ స్లమ్లలో మాకు ఇందిరా సరే ఇప్పుడు ఉసుగొలుపుతున్నారంటే బీఆర్ఎస్ నాయకులు కూడా జర్నలిస్టుల మీద దాడులు ఇవన్నీ కరెక్ట్ అంటారా సార్? న్యూస్ ఛానళ్ళ మీద ఎంత దారుణం. ఇప్పుడే కనుకమ్మా జర్నలిస్టుల మీద అనేది ఏ ప్రభుత్వం ఏ నాయకుడు దాడికి ఇది గారు. ఇలా మీడియా అనేది ఇదనేది చాలా ముఖ్యం ప్రజలకు. ఇప్పుడు ఇలా హైడ్రా పెట్టి పేపర్లు రాకుండా చూస్తారు కూలగొట్టి, అదంతా ప్రజలకు తెలియాలంటే మీడియానే. ఏది చిన్ననా చిత్కనా ఏదైనా మీడియాతోటే ప్రజలు తెలుస్తుంటుంది ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటారు. ఏ నాయకత్వం ఉన్నా ఎవరున్నా కూడా మీడియా మీద దౌర్జన్యం చేయరు, మీడియా మీద చేయరు. అలా ఇష్యూ ఒకటి ఉంటే ఇష్యూ ఒకటి జరిగితే కొన్ని జరుగుతుంటాయి. దౌర్జన్యము మీడియా మీద ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఈ రోజు రాష్ట్రంలో కానీ ఎవరు కానీ దానికి ఒప్పుకోరు. సార్ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి కదా, సో అందులో ఈ బీఆర్ఎస్ వ్యూహం అనేది ఎలా ఉంటుంది? అలాగే మీకు ఈ స్థానిక ఎమ్మెల్యేలు అది ఉంటారు కదా, వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉంది? ఈరోజు స్థానిక సంస్థ ఎలక్షన్లు మెజార్టీ సర్పంచ్లే కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కనిపిస్తుంది. ఏ సర్వేలు ఇవ్వాలి, మీరు ఏ సర్వేలు చూసినా కూడా ఉంది అది. రేపు జిహెచ్ఎంసీ మా పరిధిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినప్పటికీ కూడా మా కుకట్పల్లి ప్రాంతం, మా కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ మేము చూసుకున్నట్టయితే మా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అణువుగా ప్రతి కాలనీకి ప్రతి అడుగున కూడా డెవలప్మెంట్లో కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు ప్రజలకు ప్రజా సద్భావంతో అనుభవం ఉంటుంటూ ఎన్నో పనులైన చాలా కన్వీన టైప్లో కాన్స్టిట్యూన్సీని డెవలప్మెంట్ ముందు నడిపిస్తూ అందరితో మంచి సత్సంగం ఉన్నది. కాబట్టి ఎనీ టైం ఆయన పొద్దున 7 గంటల సంధి సాయంత్రం వరకు కూడా ప్రజలకు లోకల్ అందుబాటు ఉంటూ పని చేస్తున్నాడు. కాబట్టి మా కుకట్పల్లి ఉన్న డివిజన్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కంపల్సరీ మంచి మేరతో వస్తాయి. ఆయన ఎమ్మెల్యేగా మేము కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత 75,000 మేరతో ఆయన గెలవడం జరిగింది. అదే స్ఫూర్తి అదే తోటి ఈ రోజు కూడా మీరు 7 నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన కాన్స్టిట్యూన్స్ పరిధిలో ఏది ఏమైనా కూడా ఆయన కరెక్ట్గా ఫాలో అవుతూ ప్రజలకు అధికారులకు ప్రజలకు నడమ అన్ని విధంగా ఎక్కడ కూడా ఇది కాకుండా చేస్తున్నాడు. కాబట్టి అన్ని సీట్లు బీఆర్ఎస్కే ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడితో పాటు జంట నగరాలలో కూడా ఈసారి కంపల్సరీ జిహెచ్ఎంసీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటాం. ఏది ఏదైనా కూడా కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ జెండా జిహెచ్ఎస్ మీద ఎగురుతుంది. ఎలా సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? వీళ్ళు చేసే పని వాళ్ళు ఇది ఒక బుల్డోజర్ గవర్నమెంట్. ఈ బుల్డోజర్ గవర్నమెంట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. అది వీళ్ళు ఏం చేసినా కూడా హైదరాబాద్ సిటీలో తప్పనిసరి వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ పెట్టి టైం తీసుకుంటూ 6 నెలలు లేట్ పెడుతుండొచ్చు. ఎలక్షన్ అయితే పెట్టాలి కదా. వాళ్ళు ఎన్ని పథకాలు ఏం చేసినా కూడా తేలిపోయింది, పబ్లిక్ లో తెలిసిపోయింది. వీళ్ళు చేసే స్వరూపం, వీళ్ళు చేసే కలరు, వీళ్ళు చేసే పని వేరే. కాంగ్రెస్ సిద్ధాంతం లేదు ఇప్పుడల్లా. చంద్రబాబు సిద్ధాంతమో లేకపోతే చంద్రబాబు డైరెక్షన్ నడుస్తుంది. ఫైనల్ గా ప్రజలకి మీరిచ్చే సందేశం ఏంటి? ప్రజలు చాలా చైతన్యవంతులమ్మా. ప్రజలు అందరు గమనిస్తుంటారు. ఎవరికే కానీ 10 ఏళ్ళు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటారు కొత్త కోరుకోవాలి, కొత్త కాంపిటీషన్ అనేది ప్రజల డిసిషన్ కరెక్ట్ ఉంటుంది ఎప్పుడే. కానీ ఎప్పుడు ప్రజలు తప్పుగా ఉండదు, ప్రజల డిసిషన్ కరెక్ట్ ఉంటుంది. ప్రజలు ఎవరికి ఏ టైంలో ఎట్లా బుద్ధి చెప్పాలి, ఏం చెప్పాలని కరెక్ట్ చెప్తారు. డబ్బు వంచని మందు వంచని ఏం చేసినా ప్రజల సైడ్ డిసిషన్ ఒకటేది ఉంటుంది. ప్రజలు ఎప్పుడు డిసిషన్ కరెక్ట్ ఉంటుంది. ప్రజల డిసిషన్ కు
ఏ నాయకుడైనా ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. అంతే. ప్రజలు తీసుకున్న డిసిషన్ కు శిరస్థాయించవలసిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.